సావిత్రి అమ్మా, అమ్మ అమ్మ నేను పడిపోయేలా ఉంది. నా చింతకాయలన్నీ రాలిపోతుంది. నన్ను వచ్చి కాపాడవా? అయ్యో అయ్యో, నేను అన్నంత పనే చేసింది. ఉంటూ మీ నాన్నని పిలుచుకొస్తా. ఈవెంట్ నేను పడిపోయేలాగా ఉన్నానంటే పోయి నాన్నని తీసుకొస్తా ఉంటుంది. చూడండి మీ పిల్ల ఏం చేస్తుందో. ఆగవే, ముందు పిల్లని దింపని. చూసారా మీ పిల్ల ఏం చేస్తుందో? ఇలాగే చెట్లు పట్టుకొని వేలాడుతూ రేపు ఏదో ఒక చెట్టు మీద నుంచి కింద పడి కాలో చెయ్యో విరిగితే దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? తనకేం తెలిసే, తను చిన్నపిల్ల. ఇది చిన్నపిల్లనా? దీని వాళ్ళందరూ పెళ్లి చేసుకొని అత్తారింట్లో ఉన్నారు. దీన్ని చిన్నపిల్ల అంటారా? ఇది నా మెడకి దుడిబండలా తయారైంది. ఇది చిన్నపిల్లనా? అమ్మ నేను ఇంకా చిన్నపిల్లనా? ఇది తిను. వీళ్ళిద్దరితో ఎలానో ఏమో. సావిత్రిబాయి పూలేకి జ్యోతిరావు పూలేకి వివాహం జరిగిన తర్వాత సేర్జీ ఆడుకుందాం రండి. నేను చదువుకోవాలి, నువ్వు వెళ్ళి ఆడుకోపో. ఎప్పుడు మీరు నాతో ఆడుకోవడానికి రారు. పోండి. మర్చిపోయా, సేర్జీ పుస్తకాలను శుభ్రం. ఓయ్ ఓయ్, ఏం చేస్తున్నావు? చేస్తున్నాను సేర్జీ. మెల్లగా తుడు, అవి పేజీలు చిరిగిపోతాయి. అవన్నీ జీవిత సత్యాలు. సరే సేర్జీ. మెల్లగా తుడు. మా సేర్జీకి ఏముందో ఏమో ఈ పుస్తకాలలో. ఎప్పుడు ఈ పుస్తకాల వెంటనే ఉంటున్నారు. సావిత్రి చాలా తెలివి కల్లా అమ్మాయి, కానీ ఎప్పుడు చూసినా ఇంటి పని వంట పని అంటూనే ఉంటుంది. నేను సావిత్రికి చదువు నేర్పిస్తా. సావిత్రి, ఓ సావిత్రి. హా సేర్జీ. ఏం చేస్తున్నావు? రొట్టెలు చేస్తున్నాను సేర్జీ. నువ్వు నీ రొట్టె ఎట్లా? చెప్పండి సేర్జీ. నువ్వు చదువు నేర్చుకుంటావా? నేను చదువు కూడా నేర్చుకోవచ్చా? నేను నేర్పిస్తా, ఇట్లా. ఆ ఆ ఈ ఈ. జ్యోతి, ఏం చేస్తున్నావు? సావిత్రికి చదువు నేర్పుతున్నావా? ఆడపిల్లలు చదువుకూడదా? తను మనిషి కాదా? మన కులంలో నీకు చదువు చెప్పడమే ఎక్కువ, ఇంకా నువ్వు జ్యోతికి కూడా సావిత్రికి కూడా చదువు నేర్పిస్తున్నావా? ఆడవాళ్ళు చదువు నేర్చుకుంటే బుద్ధి లేని వాళ్ళు అవుతారు. ఇల్లు నాశనం అవుతుంది. మీరు బుద్ధి లేని వాళ్ళు అవుతున్నారు అంటున్నారు కదా. నేను సావిత్రికి చదువు నేర్పించి 10 మంది మెచ్చుకునేలా చేస్తాను. నీ కర్మ. చూసావు కదా సావిత్రి వాళ్ళు ఎలా అంటున్నారో. నువ్వు వాళ్ళన్నందుకైనా చదువుకొని 10 మందికి ఉపయోగపడాలని చేయాలి. కొన్ని రోజుల తర్వాత ఏమైంది సేర్జీ, అంత దిగులుగా ఉన్నారు? మన బడిలో చదువు చెప్పే పండితుడు మానేశాడు. అయితే మనమేం చేయగలం? రేపటి నుంచి ఆయన స్థానంలో మన పిల్లలకి నువ్వే చదువు చెప్పాలి. నా వల్ల అవుతుందా సేర్జీ? నువ్వు ప్రయత్నిస్తే ఏదన్నా సాధిస్తావు సావిత్రి. సరే సేర్జీ. చూడండి అమ్మా, ఇదే అనుకుంటే దీని మొగుడే అనుకుంటే ఇది కూడా పాఠాలు చెప్పడానికి వెళ్తుంది. అసలు ఈ ఆడదేనా? ఇంటి పని చూసుకోకుండా వీధి వీధిని తిరుగుతుంది. ఇది పాఠశాలకి ఎలా వెళ్తుందో నేను చూస్తా. పాఠశాలలో పిల్లలని ఎట్లా చదివిపిస్తుందో నేను చూస్తా. వచ్చి నేను పేడ నీళ్ళు పోస్తా.
ఇలా అయితే పని కాదు కానీ ఇంటికి వెళ్ళి ఒక చీర పెట్టి తీసుకో. నేను ఎన్ని కష్టాలు పడి అయినా ఆడపిల్లలకి చదువు నేర్పిస్తున్నాను. అయిపోయిందా?